అంతర అధిష్టానం కలిగినటువంటి గర్భం ఉందే అది ప్రకృతి. అందువల్ల మొదటి గర్భం పురుషుడే. ఈ జగత్తుకు పురుషుడు తండ్రి కాబట్టి గర్భవాన్ అని పిలువబడుతున్నాడు. పురుష ప్రకృతుల యొక్క కలయిక మొదటి జన్మ అని మనం తెలుసుకోవాలి. ప్రకృతి నుండి జగత్తు వ్యక్తం కావడం రెండో జన్మ అని మనం గ్రహించాలి. జీవుడు తన యొక్క జనన మరణాలను తిరిగి పునర్జన్మను పురుషుడు నుండే పొందగలుగుతున్నాడు. ఎందుకని? ఆ పురుషుడిలో నుండి వచ్చేటువంటి శుక్రం, ఆ శోణితం, వాటి వల్లనే ఆ స్త్రీలో సంతానంగా పుట్టగలుగుతాడు. మాయా ప్రభావం చేత మరొక రూపంలో వ్యక్తం కావడమే జన్మ అంటే. జన్మించినది మొదలుగా నశించే స్వభావం కలిగిన వాడు కాబట్టి జీవుడు అంటారు వాడిని. పుట్టింది మొదలు పాశముల చేత బంధింపబడ్డాడు కాబట్టి ఆ జీవ శబ్దానికి మరొక అర్థం చెప్పారు. ఈ జన్మపాశ నివృత్తి కోసం మాతాపితృ రూపమైనటువంటి శివలింగాన్ని అర్చించుకోవాలి. భం గచ్చతీతి భగః. భం అంటే వృద్ధిని, గచ్చతి ఇతి అంటే పొందునది కాబట్టి భగము అని ప్రకృతికి పేరు పెట్టారు. ప్రకృతి నుండి ఈ సృష్టి ఇలా వృద్ధి పొందుతూనే ఉంటుంది. పంచభూతాత్మకమైంది ప్రకృతి. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి, ఇవే కదా పంచభూతాలు. ఈ పంచభూతాల నుండి పుట్టినవే పంచ జ్ఞానేంద్రియాలు. అవి చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు. వీటినే మనం జ్ఞానేంద్రియాలు అంటాం. ఈ జ్ఞానేంద్రియాలకి కొన్ని గుణాలు ఉన్నాయి. శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధం. అంటే ఈ జ్ఞానేంద్రియాల ద్వారా ఈ ఐదింటిని తెలుసుకుంటాం. ఈ గుణాలను అంటే ఈ భోగాలని ఇంద్రియాలు అనుభవిస్తూ ఉంటాయి. భగము అంటే ప్రకృతికి సంబంధించింది కాబట్టి ఈ అనుభవించేదాన్ని భోగం అంటాం. ప్రకృతికి ఆధారభూతుడు పరమాత్మ కాబట్టి ప్రకృతి జన్యమైనటువంటి ఇంద్రియాల ద్వారా మనం అనుభవిస్తున్నటువంటి భోగాలన్నిటికీ ఆధారభూతుడు అంటే ఇచ్చేవాడు పరమాత్మ అయినటువంటి శివుడే అని మనం అర్థం చేసుకోవాలి. భగము అంటే ప్రకృతికి స్వామి అయినటువంటి భగవానుణ్ణి ఋషులు భర్గుడు అని పిలిచారు. పురుషుడు, ప్రకృతి ఈ రెండు కూడా అవిభాజ్యమైనటువంటి తత్వాలు, విడదీయలేము. లోకాలను ప్రకాశింపజేసే సూర్యుడు మనకు ప్రత్యక్ష భగవానుడు. లోకంలో తల్లి బిడ్డకు జన్మనిచ్చినా ఆ గర్భానికి కారకుడు తండ్రే. అలాగే ప్రసవధర్మం కలిగినటువంటి ప్రకృతిలో ఈ జగత్తును సృష్టించేవాడు లింగరూపుడైనటువంటి శివుడు. లింగం అంటే గుర్తు లేదా చిహ్నం అని అర్థం. పురుష శబ్దవాచ్యుడైనటువంటి పరమాత్మకు గుర్తే, చిహ్నమే లింగం. ఆదివారం నాడు మహాలింగాన్ని పంచగవ్యాలతోటి ఓంకారంతో అభిషేకం చేయాలి. పంచగవ్యాలంటే ఏంటి? ఆవు నుంచి వచ్చే 5 పదార్థాలనే పంచగవ్యాలు అంటారు. అంటే గోమయము, గోజలము. గోజలం అంటే ఆవు యొక్క మూత్రం, గోపంచకం, దాన్ని గోజలం అని పిలవాలి. గోక్షీరం ఆవు పాలు, పెరుగు, ఆవు నెయ్యి, ఇవన్నీ కూడా పంచగవ్యాలు. ఓంకారానికి ధ్వని లింగమని, స్వయంభులింగానికి నాదలింగమని, యంత్రానికి బిందులింగమని, ప్రతిష్ఠితమైనటువంటి లింగానికి మకారలింగమని, ఉత్సవమూర్తులకు ఉకారలింగమని, గురువు యొక్క శరీరానికి అకారలింగమని పేర్లున్నాయి. గురువుది కూడా లింగమే, అకారలింగం అంటది. శివభక్తి కలగడానికి సులువైన ఉపాయం చెబుతాను వినండి ఋషులారా. ఋషులను అడ్డం పెట్టుకొని మనకు చెబుతున్నాడు. మానవుడు రుద్రాక్షను ధరించడం వల్ల 4వ వంతు భక్తిని, విభూతిని ధరించడం వల్ల అర్ధభాగాన్ని, మంత్రజపం వల్ల 3 వంతుల భక్తిని, పూజ చేయటం వల్ల పూర్ణ భక్తిని పొందుతాడు అన్నాడు. కాబట్టి రుద్రాక్ష ధరిస్తే 1/4 వస్తుంది భక్తి, విభూతి పెట్టుకుంటే సగం వస్తుంది, మంత్రం చేపించడం వల్ల 3 వంతులు వస్తుంది, పూజ చేస్తే పూర్ణమైన భక్తి వస్తుంది.
అయితే పూర్ణభక్తి గనక కుదిరితే దాని ఫలితం జన్మరాహిత్యమే. ఇక మళ్ళీ తల్లి గర్భంలో పడే అవకాశం లేదు. ఇక ప్రణవ పంచాక్షరీ మంత్ర మహిమ, శివలోక వైభవం మాకు చెప్పండి అని మహర్షులు సూతుణ్ణి అడిగారు. అంటే ఓంకార మహిమ, 6 లింగాల మహిమ, శివభక్తుణ్ణి పూజించే క్రమం, ఇవన్నీ కూడా చెప్పమని అడిగారు. అప్పుడు సూత పౌరాణికుడు మరొక్కసారి శివుణ్ణి, ఆయన యొక్క గురువుని స్మరించుకొని, మహర్షులారా, శివుడి యొక్క కృపతో మీకు సమాధానం చెబుతున్నాను వినండి. అందరి యొక్క రక్షణ భారాన్ని ఆ శివుడు స్వీకరించుగాక. ప్రకృతి నుండి పుట్టినటువంటి సంసార మహాసముద్రానికి ప్రహ అనేటువంటి పేరుంది. దానిని దాటించే నావ కాబట్టి ఓంకారానికి ప్రణవం అని పేరు వచ్చింది. ప్రహ అంటే ప్రపంచం, నా అంటే లేదు, వహ అంటే మీకు. ఈ అర్థాన్ని బట్టి కూడా ఓంకారానికి ప్రణవము అనే పేరు వచ్చింది. ప్రహ అంటే నిశ్చయంగా, నా మోక్షానికి నడిపించేది, వహ అంటే మిమ్ములను అనే అర్థంలో కూడా ప్రణవ శబ్దం మనకి సిద్ధించింది. మాయాతీతుడు, శుద్ధ చైతన్య స్వరూపుడు అయినటువంటి పరమాత్మకి నూతనుడు అని పేరుంది. అంటే ఎప్పుడు కొత్తవాడే ఆయన. సాధకుడైనటువంటి వాడిని నూతనునిగా చేస్తుంది. కాబట్టి ఓంకారానికి ప్రణవం అని పేరు. ప్రణవం స్థూల సూక్ష్మ భేదం చేత 2 రకాలుగా ఉంటుంది. ఓం అనేటువంటి ఏకాక్షరానికి, సూక్ష్మ ప్రణవం అనేటువంటి పంచాక్షరికి స్థూల ప్రణవం అని పేర్లున్నాయి. ఓం అనే ఏకాక్షరాన్ని సూక్ష్మ ప్రణవ మంత్రం అంటారు. పంచాక్షరి ఉంది కదా, నమశివాయ, దానికి స్థూల ప్రణవం అని పేర్లున్నాయి. సూక్ష్మ ప్రణవంలో అవ్యక్తంగా ఉన్నటువంటి 5 వర్ణాలు స్థూల ప్రణవ మంత్రంలో వ్యక్తమైనవి. జీవన్ముక్తుడైనటువంటి జ్ఞాని సర్వమంత్రసారమైనటువంటి సూక్ష్మ ప్రణవాన్ని, ప్రణవ ప్రతిపాద్యమైనటువంటి పరమాత్మను ధ్యానం చేస్తూ దేహ పతన పర్యంతం జపించాలి. అంటే దేహం పడిపోయే వరకు, అంటే మరణం వరకు జపించాలి. అటువంటి జ్ఞాని శివుడిలో లీనమైపోతాడు, లయమైపోతాడు. ఇక వాడికి జన్మ లేదు. అర్థం యొక్క అనుసంధానం లేకుండా కేవలం మంత్రజపాన్ని చేసినటువంటి వ్యక్తి యోగి అవుతాడు. సూక్ష్మ ప్రణవం తిరిగి హ్రస్వము, దీర్ఘము అని 2 విధాలుగా ఉంది. హ్రస్వం అంటే పుట్టిది, దీర్ఘం అంటే పొడవైంది. అకారం, ఉకారం, మకారం, బిందువు, నాదము, శబ్దము, కాలము, కళ, ఇవి మొత్తం అకారం 1, 2 ఉకారం, 3 మకారం, 4 బిందువు, 5 నాదం, 6 శబ్దం, 7 కాలం, 8 కళ. ఈ 8తో కూడిన దాన్ని దీర్ఘ ప్రణవం అని పిలుస్తారు. ఇది హృదయంలో మాత్రమే ఉంటుంది. అకార, ఉకార, మకారాలతో కూడినటువంటి ప్రణవం ఉందే, దాన్ని హ్రస్వ ప్రణవం అంటారు. అకారం శివుడు, ఉకారం శక్తి, మకారం శివశక్తుల ఐక్యం. సర్వ పాపాల యొక్క క్షయాన్ని కోరేటటువంటి సాధకుడు ఈ దృష్టితో హ్రస్వ ప్రణవాన్ని జపం చేసుకోవాలి. ఇక ప్రవృత్తులంటే రక్తి మార్గమైనటువంటి కర్మ మార్గంలో, అంటే సంసారంలో ఉన్నటువంటి వాళ్ళు హ్రస్వ ప్రణవాన్ని మాత్రమే జపించాలి. కాబట్టి గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళంతా హ్రస్వ ప్రణవం. విరక్తి అంటే జ్ఞాన మార్గంలో ఉన్నటువంటి నివృత్తులు, అంటే మోక్ష మార్గం కోరుకునేవాళ్ళు దీర్ఘ ప్రణవాన్ని జపించాలి. వేద పఠనానికి ఆదిలో, ఉభయ సంధ్యల యందు చేసే సంధ్యావందనంలో కూడా ఓంకారం చెప్పాలి, ఓంకారం జపించాలి. 9 కోట్ల ఓంకారాన్ని జపిస్తే అటువంటి వాడు ముందుగా పరిశుద్ధుడవుతాడు. ఆ తర్వాత పృథ్వీత్వం మొదలుగా
ఆకాశతత్వం వరకు 45 కోట్ల ఓంకారం చేపించాలి. పృథ్వీతత్వం నుంచి ఆకాశతత్వం దాకా 5వ తత్వం దాకా వెళ్ళాలి అంటే 5 కోట్ల ఓంకారం చేపించాలి. ఒక్కొక్క భూతానికి ఒక్కొక్క కోటి. ఈ విధంగానే ఆ పంచేంద్రియ గుణాలైనటువంటి గంధాదులు మొదలు శ్రవణం వరకు, గంధం అంటే వాసన, భూమి యొక్క తత్వం, చివరిది శ్రవణం, ఆకాశతత్వం, 45 కోట్ల ఓంకారాన్ని జపిస్తే వాటిని జయించగలుగుతాడు. ఇంకొక 9 కోట్లు జపిస్తే అహంకారతత్వం కూడా జయించగలుగుతాడు. ఓ మహర్షులారా, ఆ పైన ఆత్మ సాక్షాత్కార పర్యంతము ఈ జపాన్ని కొనసాగించాలి. ఈ విధంగా 108 కోట్ల ఓంకారాన్ని జపించినటువంటి వ్యక్తి జ్ఞాని అయి శుద్ధమైన యోగాన్ని పొంది చివరికి జీవన్ముక్తుడవుతాడు. అంటే జీవించి ఉండగానే మోక్షాన్ని పొందుతాడు. మంత్రము యొక్క ఋషి, ఛందస్సు, దేవత ఇత్యాదులను స్మరించి అంగన్యాసము, కరన్యాసాలతో జపం చేయాలి. ఇది గురువుల దగ్గర నేర్చుకోవాలి. ఈ అంగన్యాసం, కరన్యాసం, ఈ ముద్రలు అవన్నీ కూడా. అకారాది హకార పర్యంతం అంటే అకారం దగ్గర నుంచి హకారం వరకు ఉన్నటువంటి అక్షరాలతో కూడినటువంటి ప్రణవాన్ని తన దేహంలో న్యాసం చేసినటువంటి వ్యక్తి ఋషి అవుతాడు. క్రియాయోగి, తపోయోగి, జపయోగి అని శివయోగులు 3 రకాలుగా ఉన్నారు. సంపదను వినియోగించి శివపూజ చేస్తూ సాష్టాంగ నమస్కారాది క్రియాతత్పరుడైనటువంటి భక్తుణ్ణి క్రియాయోగి అంటారు. వీడు చేసే దాంట్లో క్రియలు ఉంటాయి. అలాగే మితాహారుడై బాహ్యేంద్రియాలను జయించి పూజాతత్పరుడై ద్రోహచింత లేనివాడు తపోయోగి అవుతాడు. ఈ గుణాలనే కలిగి ఉండి కామక్రోధాలను కూడా జయించి శాంత మనస్కుడై సర్వకాలముల యందు జపం చేసే భక్తుడు జపయోగి అవుతాడు. అంటే తపోయోగికి ఉండేటువంటి లక్షణాలతో పాటుగా కామక్రోధాలను జయించాలి. ఇది మనస్సు శాంతంగా ఉండాలి. సర్వకాల సర్వావస్థల్లో జపం చేస్తుండాలి. అటువంటి భక్తుడు జపయోగి అవుతాడు. ఇలాంటి వాళ్ళను పూజించాలి. ఇప్పుడు జపయోగాన్ని గురించి చెబుతాను, వినండి. తపస్సు చేసుకోవాలనే వాళ్ళ కొరకు జపం అనేది విధించబడింది. జపం జన్మ యొక్క బంధాన్ని తుడిచివేస్తుంది. ముందుగా నమః ఉచ్చరించి ఆ తరువాత చతుర్థి విభక్తిలో శివనామాన్ని చేర్చాలి. అప్పుడు నమశివాయ అను పంచాక్షరి మంత్రం ఏర్పడుతుంది. ఓంకారంతో కలిపి దీన్ని జపించాలి. దీన్ని అప్పుడు ప్రణవ పంచాక్షరి మంత్రం అంటారు. శుక్లపక్షంలో ప్రారంభం చేసి కృష్ణపక్షం అంతం వరకు జపం చేయాలి. మాఘమాసం, భాద్రపద మాసాల్లో అయితే జపానికి ఉత్తమమైన ఫలితం ఉంది. మాఘం ఇప్పుడు జరిగే మాసమే, ఇప్పుడు నేను ప్రవచనం చేసే మాసం. ఈ శివరాత్రి సందర్భంగా ప్రారంభం చేశాను, కానీ మీకు వచ్చేటప్పటికి శాంతి పర్వం పూర్తయిన తర్వాత కానీ దాన్ని అప్లోడ్ చేయటం కుదరదు. కాబట్టి నేను ముందుగా తయారు చేసుకుంటేగా బాగా అధ్యయనం చేసి చదివి ఆ తర్వాత దాన్ని రికార్డ్ చేస్తే తప్ప మీకు నేను పంపలేను కదా. అయితే నా అదృష్టం కొద్దీ నేను మాఘమాసంలో ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నాను. సాధకుడు జప సమయంలో ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి. ఎందుకని? 3 పూట్ల తింటే వాడికి నిద్ర వస్తుంది. ఇంకా జపం ఎక్కడ ఉంటుంది? మితభాషిగా ఉండాలి. శమము, దమము 2 కలిగి ఉండాలి. శమం అంటే బాహ్యేంద్రియ నిగ్రహం, దమము అంటే అంతరింద్రియ నిగ్రహం. ఈ 2 ఉండాలి. అలాగే మాతృదేశ సేవ, మాతాపితల యొక్క సేవ విడిచిపెట్టకూడదు. శివుడిని ఈ విధంగా ధ్యానం చేయాలి. పద్మాసనస్థం శివపదం గంగాచంద్ర కళాన్వితం వామోరుస్థిత శక్త్యా చ
విరాజంతం మహాగణైః మృగటంకధరం దేవం వరదాభయపాణికం సదానుగ్రహకర్తారం సదాశివమనుస్మరన్. దీనికి అర్థం పద్మాసనస్థుడు అంటే పద్మాసనంలో కూర్చున్నవాడు, శుభాలను ఇచ్చేటటువంటి వాడు, గంగతోటి చంద్రకళతో కూడినటువంటి వాడు. ఆయన శిరస్సున చంద్రకళ ఉంటుంది, గంగా ఉంటుంది. ఎడమ తొడ మీద శక్తితో కూడినటువంటి వాడు, ప్రమదగణాల పరివేష్టితుడు, మృగధరుడు అంటే ఒక చేతిలో జింక ఉంటుంది, త్రిశూలాన్ని ధరించినవాడు, హస్తముల యందు వరద అభయ ముద్రలను ధరించినటువంటి వాడు, ఒక చేతిలో వరద ముద్ర వరాలు ఇవ్వడానికి, ఒక చేతిలో అభయముద్ర ధరించినటువంటి అనుగ్రహ స్వరూపుడైనటువంటి ఆ సదాశివుణ్ణి స్మరిస్తున్నాను అని ప్రార్థనా శ్లోకం. సాధకులు ఎప్పుడు కూడా హృదయంలో కానీ సూర్యమండలంలో కానీ శివుని యొక్క భావన చేసి మానసిక పూజ చేసి తూర్పు ముఖంగా కూర్చొని పంచాక్షరిని జపం చేయాలి. ఆ తరువాత జపం పూర్తయినటువంటి రోజు కృష్ణపక్ష చతుర్దశి మనం చెప్పుకున్నాం కదా. శుక్లపక్షంలో పాడ్యమి నాడు ప్రారంభం చేసి కృష్ణపక్షంలో చతుర్దశి అంటే మాస శివరాత్రి వరకు 12,000 పంచాక్షరిని జపించాలి. అటువంటి శివభక్తులైనటువంటి బ్రాహ్మణుడు శ్రేష్ఠులను, భార్యతో కూడిన వాళ్ళని, అంతేగాని బ్రహ్మచారులను కాదు, భార్య లేని వాళ్ళను కాకుండా అటువంటి భార్య ఉన్నటువంటి శ్రేష్ఠుడైనటువంటి బ్రాహ్మణ శ్రేష్ఠుడిని వరించి వారి యందు ఈశాన, తత్పురుష, అఘోర, వామదేవ, సజ్జోజాతాది 5 రూపాలను భావన చేసి, శివుడికి 5 ముఖాలు ఉన్నాయి అనుకున్నాం. ఈశానము, తత్పురుషము, అఘోరము, వామదేవము, సజ్జోజాతం. ఆయనలో ఈ 5 రూపాలను భావన చేసి పూజ చేయాలి. అటువంటి శివభక్తుడు కల్పాంతం వరకు శివలోకంలో ఉంటాడు. కాబట్టి అటువంటి వాణ్ణి వెతికి పట్టుకోవాలి ముందుగా. ఓ మునులారా, ఈ సృష్టి అనంతమైంది, ఇదంతా కూడా శివస్వరూపమే. ఇందులో అనంత కోటి శివలోకాలు ఉన్నాయి. వాటిని వర్ణించడం దుర్లభం. శివుడు సర్వోత్కృష్టుడనిటి అని తెలుసుకోవడమే శివలోక మహిమా వర్ణన యొక్క శ్రవణ ఫలితం. కాబట్టి శివభక్తిని కలిగి ఉంటే అటువంటి నరుడు ముక్తుడైపోతాడు. ఇక శివలింగ మహిమ చెబుతాను వినండి అంటున్నాడు. ఓ మునులారా వినండి. ప్రకృతి, సమష్టి బుద్ధి, సత్వరజ స్తమో గుణాలతో కూడినటువంటి అహంకారం, 5 తన్మాత్రలు అంటే పంచభూతాల యొక్క సూక్ష్మ రూపాలు, శబ్ద స్పర్శ రూప రసగంధాదులే. 8 తత్వాలకు ప్రకృతి యొక్క అష్టకం అని పేరు. ఈ 8 చేత బంధింపబడినటువంటి జీవుడు బద్ధుడు. వాటి నుండి విడుదల పొందితే వాడు ముక్తుడు. దేహం ఈ అష్ట ప్రకృతి చేత ఏర్పడింది. దేహం వల్ల కర్మ, తిరిగి కర్మ నుండి దేహం పుడతాయి. మనం కర్మలు చేస్తాం, దానివల్ల పుణ్యమో పాపమో ఏదో ఒకటి వస్తుంది. వాటి వల్ల మళ్ళీ ఇంకొక దేహం వస్తుంది. ఇది జన్మ కర్మల యొక్క సంబంధం. స్థూల సూక్ష్మ కారణ భేదం చేత శరీరం 3 విధాలుగా ఉంటుంది. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. స్థూల శరీరం ఉంది, ఇది మనకు పైకి కనిపించేది, ఇవి కర్మలు చేస్తుంటుంది, పనులన్నీ చేస్తుంది. సూక్ష్మ శరీరం లోపల ఉంటుంది, అది ఇంద్రియ భోగాలను అనుభవిస్తూ ఉంటుంది. కారణ శరీరం ఆత్మానందాన్ని పొందుతూ ఉంటుంది. పుణ్య పాప రూపమైనటువంటి కర్మలు సుఖదుఖ రూప ఫలాలను ఇస్తూ ఉంటాయి మనకి. పుణ్యం చేస్తే సుఖం ఇస్తుంది, పాపం చేస్తే దుఃఖాలు ఇస్తుంది. ఈ విధంగా జీవుడు కర్మపాశ బంధితుడై సంసార చక్రంలో తిరుగుతూ ఉంటాడు. ఇందులో నుంచి బయటపడాలంటే సృష్టికర్త అయినటువంటి ఈశ్వరుని ప్రార్థించాలి.
ఈ ప్రకృతి యొక్క అష్టం ఉన్నదే అష్టరూపాలు. ఇది మహాచక్రం. శివుడు దానికంటే పరుడు, అంటే వాటికి అతీతంగా ఉంటాడు అష్టప్రకృతులకి. బీజం అంటే విత్తనం నీటిని పీల్చుకొని ఉబ్బి మొక్కగా వస్తుంది. అలాగే చక్రకర్త అయినటువంటి ఈశ్వరుడు ఈ అష్టకాన్ని వశం చేసుకుని సృష్టి కార్యం చేస్తుంటాడు. సర్వం కూడా ఆయన యొక్క వశంలోనే ఉంటుంది కాబట్టి ఆయన శివుడైనాడు. సర్వజ్ఞత్వం, పరిపూర్ణత్వం, తృప్తి, అనాది జ్ఞానం, స్వాతంత్ర్యం, అక్షీణమైన శక్తి, అనంతత్వం, ఇవి ఆయన యొక్క మానస ఐశ్వర్యాలు. ఇది వేదానికి మాత్రమే తెలుసు. శివానుగ్రహం చేత ఈ ప్రకృతి అష్టకం వశమైపోతుంది. అనుగ్రహము పూజ వల్ల లభిస్తుంది. మనకి అనుగ్రహం రావాలంటే పూజ చేయాలి. నిస్పృహుడు పూర్ణుడు అయినటువంటి శివుణ్ణి ఎలా పూజించాలి? ఆయన స్పృహ లేనివాడు కానీ పూర్ణుడు. అటువంటి శివుణ్ణి ఎలా పూజించాలి అంటే మనం చేసే కర్మలను ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. లింగమునందు, మూర్తి యందు, శివభక్తుడి యందు శివభావన చేసి మనోవాక్కాయ కర్మలతోటి, ధనంతో అర్చించాలి. ఇటువంటి భక్తుడికి సాలోక్య ముక్తి లభిస్తుంది. అంటే శివుడుండే లోకంలో ఉంటాడు. అతడు ఆ సాంబుని సామీప్యాన్ని పొందుతాడు. అనంతరం సమష్టి బుద్ధి కూడా వశమవుతుంది. శివక్రియ, శివతపస్సు, శివమంత్ర జపం, శివధ్యానం, శివజ్ఞానం, వీటిని బతికి ఉన్నంత వరకు విడిచిపెట్టకూడదు. ఇంకా ఈ లింగాదుల యందు శివపూజా విధానాన్ని చెబుతాను, వినండి. సూక్ష్మ ప్రణవం మొదటి లింగం, స్థూల ప్రణవం రెండో లింగం. పృథ్వీ వికారాలైనటువంటి లింగాలను గురించి కూడా చెబుతాను, వినండి. స్వయంభూలింగం, బిందులింగం, ప్రతిష్ఠిత లింగం, చరలింగం, గురులింగం, ఇలా 5 రకాలున్నాయి. స్వయంభూ అంటే తనంతట తాను వెలిసింది. బిందులింగం, ప్రతిష్ఠిత లింగం, మనం ప్రతిష్ఠించింది మానవులు. చరలింగం, చిన్న లింగం, అంగుష్ట మాత్రం, ఎక్కడికి వెళితే అక్కడికి తీసుకువెళ్ళేది. గురులింగం, ఇలా 5 ఉన్నాయి. దేవతల, ఋషుల, భక్తుల యొక్క తపస్సుకు మెచ్చుకొని భూమి లోపల నాదరూపంలో ఉంటాడు శివుడు. అటువంటి శివుడు బీజం భూమిని ఛేదించి అంకురించినటువంటి విధంగా తనంత తానుగా ప్రకటితమైతే దానిని స్వయంభూలింగం అంటారు. బంగారము, వెండి రేకుల మీద కానీ, భూమి మీద కానీ, వేదిక మీద కానీ ప్రణవ మంత్రాన్ని లిఖించి, అంటే ఓంకారాన్ని లిఖించి మనం అర్చన చేయొచ్చు. బిందులింగం, నాదలింగాలు స్థిర చర భేదాలతో ఉంటాయి. మళ్ళీ దేవతల చే గాని, ఋషుల చేత గాని స్థాపించబడినటువంటి లింగం పౌరుషలింగము లేదా ప్రతిష్ఠితమైన లింగం అని పిలువబడుతుంది. శిల్పి నిర్మాణం చేసినటువంటి లింగం ఉన్నదే, దాన్ని ప్రాకృత లింగం అంటారు. అయితే నిత్యమైనది పౌరుషం, అంటే పురుషుడి చేత స్థాపించబడింది. అనిత్యమైంది ప్రాకృతం, అంటే శిల్పి చేత నిర్మించబడింది. నాభి, జిహ్వ, నాసికాగ్రం, శిఖ, ఈ క్రమంలో కటి, హృదయం, శిరస్సు, ఈ 3 స్థానాలలో భావన చేయబడినటువంటి లింగం ఆధ్యాత్మిక లింగం లేదా చరలింగం అనబడుతుంది. కటి బ్రహ్మలోకం, కటి ప్రదేశం. హృదయం విష్ణులోకం, శిరస్సు శివలోకం. పర్వతం పౌరుషలింగం, భూమి ప్రాకృతలింగం. వృక్షాదులు విలువైనటువంటి ధాన్యము, గోధుమలు, అణిమాది అష్టసిద్ధులు, ఇవన్నీ కూడా పౌరుషలింగాలే. అలాగే గుల్మాలు అంటే పొదలు, తక్కువ రకం ధాన్యాలు, భార్య, ధనము, ఇవన్నీ కూడా ప్రాకృతికాలు, అంటే ఇవన్నీ తక్కువ పవర్ కలిగినవి. చరలింగాలలో రసలింగం శ్రేష్టం, అంటే పాదరసలింగం. బాణలింగం రాజులకి, బంగారు లింగం వైశ్యులకి, రాతిలింగం కర్షకులకి శ్రేష్టమైనవి.
స్ఫటికంతో చేసినటువంటి బాణలింగం అందరికీ పూజనీయమైంది. భర్త గల స్త్రీలకి పార్థివలింగం, ప్రకృతి మార్గంలో ఉన్న భర్తృహీనులైనటువంటి వాళ్ళకి అంటే వైధవ్యం పొందిన వాళ్ళకి స్ఫటికలింగం శ్రేష్టం. నివృత్తి మార్గంలో ఉన్న వాళ్ళకి రసలింగం మంచిది. నివృత్తి అంటే సంసార మార్గంలో ఉండేవాళ్ళు. వయోనిమిత్తం లేకుండా స్త్రీలందరికీ కూడా స్ఫటికలింగం చాలా శ్రేష్టమైంది. ప్రవృత్తి మార్గంలో ఉన్నవాళ్ళు గురువు యొక్క సహాయంతో పూజ చేసి నైవేద్యం పెట్టాలి. అదే నివృత్తి మార్గంలో ఉన్నవాళ్ళు అరచేతిలో శివలింగాన్ని పూజించి భిక్షాన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. తాను భిక్ష తెచ్చుకున్న దాన్నే నైవేద్యంగా పెట్టాలి. ఈ మార్గంలో వాళ్ళకి సూక్ష్మలింగం శ్రేష్టమైంది. నైవేద్య పర్యంతం పూజంతా కూడా విభూతితోనే చేసుకోవాలి. పూజంతా విభూతితోటే. ఎవరు? నివృత్తి మార్గంలో ఉన్నవాళ్ళు అంటే సన్యాసులు, ఇటువంటి వాళ్ళు. లేదు మోక్ష మార్గంలో ఉండేవాళ్ళు. అలాగే లోకాగ్నిజము, వేదాగ్నిజము, శివాగ్నిజము అనేటువంటి విభూతి 3 రకాలుగా ఉంది. లౌకికాగ్ని నుండి పుట్టినటువంటి భస్మాన్ని పాత్ర శుద్ధి కోసం వాడుకోవాలి. వేదం చేసేటప్పుడు ఉండే అగ్నిని వైదికాగ్ని అంటాం. అందులో పుట్టింది వైదిక భస్మం. ఆ అగ్నిలో అహోరేభ్య అను శివమంత్రాన్ని ఉచ్చరించి మారేడు, జమ్మి, రావి, మోదుగు పొలలను ఆ శివాగ్నిలో గనక దహిస్తే లభించేటటువంటి భస్మాన్ని శివాగ్నిజం అంటారు. శివమంత్రాన్ని జపిస్తూ దర్భల యొక్క జ్వాలలలో పుల్లలను కాల్చి ఆ భస్మాన్ని వస్త్రక్షాళితం చేయాలి. అంటే వస్త్ర కాగితం పల్చటి వస్త్రంలో వేసి జల్లిస్తే మెత్తటి విభూతి వస్తుంది. దాన్ని కొత్త కుండలో దాచిపెట్టి ధరిస్తే ఆ వ్యక్తి శోభను పొందుతాడు. రాజు ప్రజల నుండి సారభూతమైనటువంటి పన్నులు గ్రహిస్తూ ఉంటాడు. మనుష్యులు ధాన్యాదులను, వివిధ భక్ష్యాలను వండుకొని తిని తమ యొక్క జఠరాగ్ని సహాయంతో వాటి యొక్క సారాన్ని గ్రహిస్తారు. అలాగే ఈ ప్రపంచాన్ని సృష్టించినటువంటి పరమశివుడు జగత్తు దహింపబడగా దాని సారమైనటువంటి భస్మాన్ని తన దేహానికి పూసుకుంటాడు. భస్మం అనేటువంటి మిషతో జగత్తు యొక్క సారాన్ని గ్రహిస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఆకాశం యొక్క సారంతో కేశాలని, వాయువు యొక్క సారంతో ముఖాన్ని, అగ్ని యొక్క సారంతో హృదయాన్ని, జలముల యొక్క సారంతో నడుమును, పృథ్వీ యొక్క సారంతో మోకాళ్లను, ఈ విధంగా జగత్తు యొక్క సారాన్ని ఆయన తన యొక్క శరీరానికి ధరిస్తున్నాడు. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు వీరి యొక్క సారభూతమైనటువంటి భస్మాన్ని మహేశ్వరుడు లలాటమునందు త్రిపుండ్ర రూపంలోకి ధరిస్తూ ఉంటాడు. ఈ విశ్వం అంతటినీ వశం చేసుకున్నాడు కాబట్టి ఆయన శివుడైనాడు. ఏ విధంగా సింహాన్ని వశనం చేసుకోగల మరో మృగం లేదో, సింహాన్ని వశం చేసుకునే మృగం మరేది లేదు. అలాగే శివుడిని వశం చేసుకోగల అన్యుడు ఇంకోటి లేడు. శం అంటే శాశ్వత ఆనందం, ఇకారం పురుషబోధకం, వకారం శక్తిని, అమృతాన్ని కూడా బోధిస్తుంది. వీటి కలయికి శివుడు అని పేరు. భక్తుడు తన యొక్క ఆత్మను శివస్వరూపంగా భావించి పూజ చేయాలి. శివగురువు శిష్యుని యొక్క గుణత్రయాన్ని నిర్మూలించి ఆపై శివబోధ చేస్తాడు. గురు శబ్దానికి గుణాన్ రుంధే అంటే గుణములను తొలగించేవాడు అని అర్థం. గురువు యొక్క దేహమే గురులింగం. తండ్రి పుత్రుడిని సంసారంలోకి లాగుతాడు. ఎందుకని? తన యొక్క వంశం వృద్ధి పొందడానికి. అలాగే గురువు శిష్యుడిని సంసార కోపం నుండి రక్షిస్తాడు. అటువంటి గురువుని గనక పూజిస్తే సాక్షాత్తు శివుణ్ణి పూజించినట్లే. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక బాధలు తొలగాలంటే ప్రతి మానవుడు శివార్చన చేయాలి, అన్న సమారాధన చేయాలి. శివధర్మాలన్నింటిలోకి
ప్రదక్షిణం గొప్పది. ప్రదక్షిణం ప్రణవమే. శివభక్తుడు ధనహీనుడైతే భిక్షాన్నంతో జీవించాలి. అటువంటి భిక్షాన్నానికి శంభుసత్రమని పేరు. అటువంటి వాడు సదా మౌనిగా ఉండాలి. ఆ తర్వాత పార్థివలింగం యొక్క మహత్యం చెబుతున్నాడు. ఋషులారా, జ్ఞానానికి ఆధారభూతుడు శివుడొక్కడే. అటువంటి శివుణ్ణి స్మరించి చెబుతున్నాను వినండి. అన్ని లింగాలలోకి పార్థివలింగం శ్రేష్టమైంది. పార్థివలింగం అంటే మట్టితో చేసింది. పృథివీ అంటే భూమి. కృతయుగంలో రత్నలింగం, త్రేతాయుగంలో బంగారు లింగం, ద్వాపరయుగంలో రసలింగం అంటే పాదరసలింగం, కలియుగంలో పార్థివలింగం శ్రేష్టాలు. శివుడి యొక్క అష్టమూర్తులలో పార్థివమూర్తి అత్యంత శ్రేష్టం. అట్లాగే పార్థివ లింగం కూడా శ్రేష్టం. దేవతలలో మహేశ్వరుడు, నదులలో గంగ, మంత్రాలలో ఓంకారం, మనుష్యులలో వేదాధ్యయన తత్పరుడు, నగరాలలో కాశీ, వ్రతాలలో శివరాత్రి, దేవీమూర్తులలో శైవీ శక్తి లాగా లింగాలలో పార్థివలింగం అత్యంత శ్రేష్టం. పార్థివలింగ పూజలో పంచసూత్ర విధానాన్ని గురించి విచారించనక్కర్లేదు. పార్థివలింగం అఖండంగా ఉండాలి. 2 భాగాలను అతకకూడదు. ఒకే మట్టి ముద్దలతోటి పైన లింగం, కింద పానువట్టం తయారు చేయాలి. రత్నము, బంగారము, పాదరసము, స్ఫటికము, పుష్యరాగము, మట్టి వీటితో చేసినవన్నీ కూడా చరలింగాలే. ఇవన్నీ అఖండంగానే ఉండాలి. వేదిక మహావిద్యలింగం మహేశ్వరుడు కాబట్టి ప్రతిష్ఠిత లింగం ద్విఖండంగా ఉండొచ్చు. ఇది పార్థివలింగం యొక్క మహాత్యం. ఆ తర్వాత పార్థివలింగ పూజా విధానాన్ని కూడా వివరించాడు సూతల వారు. అది ఏమిటి అనేటువంటి విషయాలని ఆ శివుడి యొక్క అనుగ్రహంతో రేపటి రోజు మీతో మనవి చేస్తాను. అంతవరకు స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.